హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక్కొక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్ పేపర్కి సంబంధించి వివిధ దినపత్రికలో వచ్చిన అంశాలతో పాటు అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది, ఎందుకు రాజకీయాలకు సంబంధించి ఒక్కసారిగా కూడా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డీలా పడ్డ పరిస్థితి ఏంటి, ఒకే దశలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి తన ప్రభంజనాన్ని సృష్టించడానికి కారణం ఏంటి అనే విషయాలతో పాటుగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా కూడా ఇన్నాళ్ళు ఏది నోటిఫికేషన్ రాగానే ఇక త్రిముఖ పోరు అనుకున్నాం. ఆ తర్వాత లేదు అధికార పార్టీ బీజేపీ మధ్యలో ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ వైపే ఎందుకు మళ్ళింది అనేది కూడా ఈరోజు ప్రధానంగా కూడా మనం చర్చించకపోతున్నాం. అసలు ఏం జరుగుతున్నది, ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాలేంటి, ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సీతకన్నుల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణ ప్రజలకు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రశ్నించే హక్కు ఉందా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం జరుగుతున్నట్టు అనే అంశానికి సంబంధించి మనం ప్రధానంగా కూడా ఈరోజు చర్చించబోతున్నాం. దానితో పాటు మిత్రులందరికీ చెప్పేది ఏంటి అంటే ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. మన వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతున్న అనేక పరిణామాలు ఏంటి, నిజానికి ఇక్కడ జర్నలిజంలో ఏం జరుగుతుంది, నిజమైన వార్తలు వస్తున్నాయా లేదా, కథనాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చిత్ర విచిత్ర అంశాలను కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, 2001 నుండి 2014 వరకు ఉద్యమ పార్టీగా ఉండడం, 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉండడం, 2023 నుంచి అంటే దాదాపుగా ఇప్పుడు కేవలం ఒక 5 నెలల్లోనే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలలో వ్యతిరేకత చాటుకుంది అనేది కూడా మనం ప్రధానంగా కూడా చూడబోతున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చాలామంది కూడా వివిధ కారణాలతో మార్నింగ్ న్యూస్కు సంబంధించి మనకు చాలా ఏంటంటే ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర సమస్యల వల్ల లేట్ అవుతుంది. ఇక వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం చర్చించుకుందాం. రైట్, నిన్న జరిగిన ఒక విచిత్రమైన అంశం ఏంటి అంటే బహుశా చాలామందికి కూడా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఇక చూడుర్రి, చెప్పిందే చేసా, డీజీపీ ఇంటెలిజెన్స్ చెప్పిందే చేసా, వెలమ అయినందుకే నాపై వేధింపులు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చా, నేను కేసీఆర్ బాధితుడినే, పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు, కోర్టులో ప్రభాకర్ రావు అప్పుడబిట్టు, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక పరిణామాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయాన్ని ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇన్ని రోజులు కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యతోనే నేను వెలమను అయినందుకే, వెలమ కులానికి చెందినవాడిని కాబట్టి నా మీద కక్ష సాధింపు ధోరణి, కక్ష సాధిస్తున్నారు అంటూ ఒక ఆఫీసరు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటు ఆయన ఏమంటున్నాడు అంటే నాకు ఎలాంటి సంబంధము లేదు, అసలు నేను ఈ విషయంలో నాకు సంబంధం లేని విషయంలో అనవసరంగా నా పేరు తెర మీదకి తీసుకొచ్చి నన్ను అనేక రకాలుగా కూడా వేధింపులకు పాల్పడ్డారు, నాకు ఏంది అంటే క్యాన్సర్ ఉండడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చా, దాంట్లో భాగంగా ఇక్కడ నేను కూడా కేసీఆర్ బాధితుడిని, ఎందుకంటే పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారంటూ కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. చాలామంది మిత్రులు ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి కావాలనే చేశారు కేసీఆర్ అనుచరులు, లేకపోతే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే చేశారు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు హోంగార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ, ఎస్ఐ కానీ, ఆ తర్వాత సిఐ కానీ, ఏసీపీ కానీ, ఆ తర్వాత ఎస్పీ కానీ, డీజీపీ స్థాయి వరకు ఒకసారి మనం పోస్టింగ్ వ్యవస్థలో చూస్తూ ఉన్నాం. పై అధికారి ఏది చెప్తే కింది స్థాయి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తి పై అధికారి ఏం చెప్తే అది చేసే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప తన సొంత నిర్ణయాలు అయితే ఉండేవి కదా, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కావాలని కుట్రపూరితంగా ఓ కేసును తెర మీదకి తీసుకొచ్చి దాన్ని క్రియేట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు, సో కేసీఆరే అసలైన దొంగ, సో ఆయనను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఒక కుట్ర ఒక డ్రామా మొదలుపెట్టిను. నాకు తెలిసినంత వరకు 90mm సినిమా, నాకు తెలిసి షార్ట్ ఫిలిమ్స్ కూడా
ఆ కథా స్క్రిప్ట్లే దర్శకత్వం ఉంటుందేమో కానీ ఇక్కడ అదేది లేదు. వీళ్ళు ఏదో అనుకున్నారు కానీ బొక్కబోర్ల పడ్డ పరిస్థితి కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతమైన పోరాటం చేసింది. పాపం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంది అంటే తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే కనబడతలు, పిల్లలు అన్నం కోసం ఫుడ్ పాయిజన్ అవుతా అంటే కనబడతలు, కండ్లుండి చూడలేని కబోదులు చెవులుండి వినలేని చెవిటి వాళ్ళలా వ్యవహరిస్తున్న పరిస్థితి, రూపమంతా ఉండి అవిటివాడిలా మారిపోయానని ఈరోజు కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క పరిస్థితి. అది ఎందుకు అంటే నాడు విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలేంది, టీఎస్పీఎస్సీకి సంబంధించిన వాళ్ళను చైర్మన్ను సభ్యులందరినీ కేసులు వేస్తాం, అరెస్టు చేస్తాం, లోపల పెడతామని చెప్పింది. ఇక దాంతోపాటుగా ఒక్కటా రెండా అది ఒక శీతకట్టం కంటే ఎక్కువ ఉన్నది. ప్రతి శాఖలో కూడా ఏది జరిగినా ఏం జరిగినా ఆ శాఖకు సంబంధించి అన్ని విషయాలను కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎంక్వైరీ అంటూ అది చేస్తాం ఇది చేస్తామంటూ ఏది చేయలేని పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే అంటున్నా ఈరోజు అధికార పార్టీ నాడు ఏ విధంగా ఉండే నేడు ఏ విధంగా మారిపోయింది అనే విషయాన్ని మనందరం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయాలను మనం చూడాల్సి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఏమన్నాడు ఈ సార్ అనేది ఒకసారి మీరు అందరు చూడాలి. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ఆయన సంచలన విషయాలు వెల్లడించాను. తాను స్వతంత్రంగా పనిచేయలేదని, ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేశానని చెప్పారు. తనపై అప్పటి డీజీపీలు ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేసినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కేసీఆర్ది తనది కేవలం ఒకే కులం అయినందుకే తనను నిందిస్తున్నారని ఆయన అన్నారు. తాను కూడా కేసీఆర్ బాధితున్నేనని తన అఫిడవిట్లో రాసినట్లుగా తెలుస్తుంది. నల్గొండ ఎస్పీగా ఉన్న తనను కారణం లేకుండా బదిలీ చేశారని, చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆయన అందులో వెల్లడించారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళానని, ట్రీట్మెంట్ పూర్తయ్యాక దేశానికి తిరిగి వస్తానని అందులో పేర్కొన్నారు. ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఈ కేసులో కీలక నిందితుడని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు ఏంది అంటే దొంగది అన్నట్టుగా ఒక కథను స్టార్ట్ చేసింది. ఎట్లా అనేది నేను చెప్తాను. తెలంగాణలో చిత్ర విచిత్రం ఏంటంటే రాజ్యం ఉన్నోడిదే ఏదైనా నడుస్తుంది. ఈ తెలంగాణలో విషయం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా మీరు చూడండి, నాటి బీఆర్ఎస్ పార్టీ అయినా, రేపటి బీజేపీ పార్టీ అయినా, ఇంకా ఇతర పార్టీలు ఏవైనా కావచ్చండి. ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ చాలా క్లియర్ కట్గా కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే క్లియర్ కట్గా ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం జరిగింది, ఇది వాళ్ళ ఆరోపణ. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరు? ప్రభాకర్ రావు అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాను. ఈ ప్రభాకర్ రావు ఎవరు? ఎస్ఐబి మాజీ చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేసాడు. అయితే దీంట్లో ఏంది, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా తన స్వతంత్రంగా తనకు నచ్చినట్టుగా చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ దేశంలో ఎవరైనా ఇతర దేశాల నుంచి చొరబాటుదారులైనా, ఉగ్రవాద కదలికలైనా, లేదా ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కూడా ట్యాంపరింగ్ అని రకరకాలు జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాంపరింగ్ చేయడానికి కూడా కేంద్రం యొక్క అనుమతి తీసుకొని చేయాల్సింది. ఇది చట్టం ప్రకారం జరిగే చర్య. అయితే దీంట్లో ఏంది అంటే అకారణంగా కూడా కేవలం వెలమ కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టే నన్ను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయనే అఫిడవిట్లో పేర్కొన్న పరిస్థితి. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అసలు నిజాలేంటి, అవాస్తవాలేంటి అనేది కూడా ఈరోజు మనం కనీసం పసిగట్టలేని పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేసినామా, ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే లోపే జరగాల్సినంత నష్టం జరుగుతుంది. అయితే ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కానీ ఇతరత్ర ఏదీ లేకుండా మాట్లాడకూడదు. కానీ పిఆర్ స్టంట్ కోసం అధికార పార్టీ ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన భజన మీటకు లీకులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ లీకులకు సంబంధించి లీకులు ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ లీకులకు సంబంధించి ఎందుకు రావాల్సి వస్తుంది అనేది ప్రధానంగా కూడా ఎవరిస్తున్నారనేది కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి. మొత్తానికి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే చేశా అంటూ కూడా ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. దీంతో పాటుగా ఇక మరో అంశాన్ని పోదాం. సో మొత్తానికి కక్ష సాధింపు ధోరణిలోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అనే విషయాన్ని
మీరు గుర్తుపెట్టుకోరు. ఇక దీంతో పాటుగా మరో ప్రధానమైన అంశం, ఇది ఉత్తర తెలంగాణకు సంబంధించిన వీళ్ళంతా. ఉత్తర తెలంగాణ ఎవరి స్వంతం? మీరందరూ చూస్తున్నారు, కొప్పుల ఈశ్వర్ కానీ, దాంతోపాటుగా వినోద్ కుమార్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కుమార్, మన వెంకట్రామిరెడ్డి గారు, రఘునందన్ రావు, ఇక్కడ 6 అభ్యర్థులకు సంబంధించి మనం చూస్తున్నాం. సో ఎవరి సొంతం అవుతుంది అనేది ప్రధానంగా కూడా మనం చూడాల్సిన వ్యవహారం. అసలు ఏం జరిగింది? ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం? కాంగ్రెస్ ప్రభావం ఎంత? కారు జోరు కనబడుతుందా? బీజేపీకి మోడీ చరిష్మా కలిసి వస్తుందా? కేసీఆర్ బస్సు యాత్రతో ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? అసలు గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రేవంత్ పాలనకి ఇది రెఫరెండం కానుందా? పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్పెషల్ రిపోర్ట్ ఆన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను చూడొచ్చు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా మొదటి నుండి చిత్రీకరిస్తూ వస్తున్నాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా కూడా ఏదైనా ఒక పార్టీకి మొగ్గు చూపే ధోరణిలో ప్రధానంగా కూడా కనబడుతున్న విషయాన్ని చూశారు. సో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అసలు లెక్కలోకే తీసుకోలేదు ఆయా సంస్థలు. ఇవి కేవలం నేషనల్ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా చిత్రీకరిస్తాయి. వాస్తవానికి ఎన్నికలు త్రిముఖ పోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కాస్త తడబడిన పార్లమెంట్ ఎన్నికలలో జోరు పెంచింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని ధీటుగా కూడా ఎదుర్కొంటూ పోరును రసవత్తరం చేసింది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ కేసీఆర్ గాయం తర్వాత కోలుకొని మళ్ళీ కారును టాప్ గేర్లో దూసుకుపోయేలా చేస్తున్నారనేది గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఆ ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ప్రభావం ఉందా? నాడు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు అక్కడి నుంచి ప్రజలు ఇచ్చిన వెన్నుదన్నలు నేటి పరిస్థితులలో ఎలా ఉండనున్నాయి? కాంగ్రెస్ బీజేపీలను గతం కంటే మిన్నగా ఆదరిస్తారా? అసలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుగుణ కుమారి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్థి నగేష్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలిచారు. ఎంత మెజార్టీ అనుకుంటున్నారు? 58,000 మెజార్టీతో గెలుపొందారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ 4 స్థానాలలో గెలవగా బీఆర్ఎస్ 2 స్థానాలలో, కాంగ్రెస్ పార్టీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సీట్లో టఫ్ ఫైట్ కనబడుతుందని వాళ్ళ పరిశీలనలో తేలింది. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మధ్య పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2019లో గెలిచిన బీజేపీ ఎంపీ నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమీ లేదని ప్రజల మాట. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రత్యర్థులు కూడా ప్రచారంలో చెప్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ గెలిచిన ప్రయోజనం శూన్యమని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిందే. నిజామాబాద్ నియోజకవర్గంలో అందరి దృష్టి ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరుసగా 2వ బరిలో ఉంటున్నారు ధర్మపురి అరవింద్. మోదీ హవాతో పాటు తన వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించవచ్చని ఆయన భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా మారి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా? అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అరవింద్కు ఈ ఇద్దరు సీనియర్ల నుంచి పోటీ బలంగానే ఉంటుంది. ఎందుకంటే 2019లో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి బీఆర్ఎస్ అన్ని శక్తులను ఒడుతుండగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము ఇక్కడ గెలిచి తీరుతామనే పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నాయి. అయితే విజయం మాత్రం అరవింద్ వైపే మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేమని స్థానిక పరిస్థితులు చెప్తున్నాయి. పసుపు విషయంలో కూడా రైతుల నుంచి వ్యతిరేకత ఉన్న జాతీయ స్థాయిలో మోడీకి అనుకూలతలో అరవింద్ను గట్టెక్కిస్తాయనే టాక్ వినబడుతుంది. బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చి బాజిరెడ్డిని విజేతగా నిలిచిన ఆశ్చర్యం లేదనేది వారి విశ్లేషణ. ఇక కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తున్న స్థానం ఇది. ఇక్కడ ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నాయి బీజేపీ శ్రేణులు. గెలుపు తమదేనని గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే కరీంనగర్పై తమకే పేటెంట్ ఉంటుందన్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ఉద్యమ శిఖర స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ ప్రజలు ఉద్యమ పార్టీగా తమను గెలిపిస్తారని అంటున్నారు. తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించేలా తమ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ చేస్తారని, ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని విశ్వాసం వ్యక్తం చేస్తారు. అయితే జనం ఏమనుకుంటున్నారు? పార్టీల విశ్వాసాలను
పక్కన పెడితే గెలిచేదెవరు, ఓడేదెవరు? అసలు కాంగ్రెస్ ఏ స్థానంలో ఉంది? వీటిపై మా అంచనాలు చెప్తా ఉంటే కరీంనగర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుంది. 2014-19 వరకు వినోద్ ఎంపీగా చేసిన సేవలు ఆయన్ను మరోసారి గెలిపించనున్నాయి. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ప్రచారం కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. కేసీఆర్ బస్సు యాత్ర మరో ప్రత్యేకం. హిందుత్వ ఎజెండాతో మాత్రమే వెళ్తున్న బండి సంజయ్ ఈసారి 2వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పోటీ నామమాత్రంగానే ఉంటుందని చెప్తున్నారు. ఏదో పోటీలో ఉన్నాడంటే ఉన్నట్లుగానే ఉందన్న టాక్ వినబడుతుంది. గెలుపు మాత్రం వినోద్ కుమార్దేనని డంకా బజాయించి మరీ చెప్తున్నాయి. ఇక దానితో పాటుగా పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ విజయ దూదింబి అయితే కొనసాగిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఏంటంటే ఎటువైపు వెళ్ళినా కూడా ఒకటే అంశం. ఇక్కడ ఈ నలుగురికి సంబంధించి సింపుల్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవ కోణం ఆలోచించండి. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ కానీ, దాంతోపాటు వినోద్ కుమార్ కానీ, వెంకట్రామరెడ్డి కానీ, ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, దాంతోపాటు రఘునందన్ రావు, దాంతోపాటు ధర్మపురి అరవింద్, వీరు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి, ఇక వీరు ముగ్గురు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నాక కేవలం వీరికి సంబంధించిన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఇక్కడ అభ్యర్థులు పోటీలో ఉన్నారా అంటే ఉన్నారు, నామమాత్రంగానే కొనసాగుతుంది తప్ప ఈ పోటీకి సంబంధించి ప్రధానంగా కూడా మనం చెప్పదలసింది ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా చోట్ల కూడా కాంగ్రెస్ మొన్నటి వరకు వాళ్ళు ఏదో అనుకున్నారు, అధికారం వచ్చిన 150 రోజులు బహుశా 5 నెలలలో తీవ్ర స్థాయిలో కూడా 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొదటి స్థానంలో బీఆర్ఎస్ ప్రభంజనం అయితే ఉంటుంది, 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్ అయితే ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కలెక్టర్గా తాను అందించిన సేవలు వెంకట్రామిరెడ్డి, 2 సార్లు కరీంనగర్ గడ్డకు చేసిన అభివృద్ధి బోయినపల్లి, ఇక కుప్పల కూడా పూర్తి స్థాయిలో కూడా అదేవిధంగా బాజిరెడ్డి కూడా అదే అంశాన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశం కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశం, ఇక కేసీఆర్ బస్సు యాత్ర ఇదొక ప్రభంజనం అనేది చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ మద్యం బాటిల్లో, బిర్యానీ పొట్లాలో, డబ్బులో లేకపోతే ఇతరత్ర వెదజల్లుతలేరు. కేవలం కేసీఆర్ మీదున్న ప్రేమతోని అభిమానంతోని ప్రజలు అక్కడికి తండోపతండాలుగా చేరుకుంటున్నారు తప్ప వాస్తవానికి ఇదే కేసీఆర్కి సంబంధించి 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో డీలా పడ్డా కూడా అంటే చాలా వరకు ప్రచారం జరిగిన విష ప్రచారం జరిగిన వీరు అభివృద్ధిని వీరు చెప్పుకోలేకపోవడం, వీరి ఎమ్మెల్యేలకు సంబంధించి చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అవినీతి చేశారు అనేది చూసాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది కొన్ని మీడియా సంస్థలు మాత్రమే చిత్రీకరించాయి. వాస్తవానికి ఇక్కడ ఏంది అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని 1% పైన మాత్రమే ఓటు బ్యాంకును కోల్పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో 5 నెలలలో కరెంటు కష్టాలు కానీ, పల్లెలలో త్రాగడానికి నీళ్లు, అదే వ్యవసాయానికి పంటకు సాగునీళ్లు లేక వారితో పాటుగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ అనేక రకాలుగా కూడా మనం చూసాం. సో ఇక్కడ వాస్తవ కోణాలను తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఇక మాకు వద్దు బాబో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ బస్సు యాత్రతో ఒక్కసారిగా సీన్ రిపీట్ అయింది. మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా 2009లో ఆ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన యువత నిరాహార దీక్షలు, మరో పక్కన ధర్నాలు, ఇంకో పక్కన పోలీస్ స్టేషన్ల కేసులు, అబ్బబ్బబ్బా ఎక్కడ చూసినా కూడా ఒక సినిమాను తలపించే విధంగా ఒక రాష్ట్రాన్ని సహకారం కోసం అహర్నిశలు ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. అయితే దాంట్లో భాగంగా ఆనాడు ఉన్న ప్రేమ మళ్ళీ ఈరోజు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత వచ్చింది, అది వాస్తవం. కొంతమంది వ్యక్తులు అంటే కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీ కానీ, ప్రజలను కలవనివ్వకపోవడం కానీ ఇదన్నీ జరిగిన పరిస్థితి. ఇప్పుడు నేరుగా ప్రజల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి తన మీద నమ్మకం పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. ఏమంటున్నారు? ప్రజలే నాకు అండదండ, ప్రజలే నాకు ఇన్స్పిరేషన్, బీజేపీ పాలనలో వచ్చేదని కాదు చచ్చేదని, దయచేసి ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు తరలిపోతున్నాయి, హైదరాబాద్లో బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది, అందరినీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పోలీసులు అతి చేస్తున్నారు, జాగ్రత్త. పటాన్చెరు దుండిగల్ రోడ్ షోలో
కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ఒక మాట చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఏంది అంటే ఈ తెలంగాణలో రాజ్యం అనేది ఒకటి ఉంది, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు, అక్రమ కేసులు, ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. దానితో పాటు ఈ తెలంగాణలో జరుగుతున్న అనేక విషయాలు కూడా మీరు చూడాలి సార్ అంటూ మా జర్నలిజం తరపున కూడా ఒక వినమ్రంగా వినతి పత్రం అందించను. పోలీసులు అతి ఓవరు మామూలుగా లేదు. ఇది నేను చెప్తున్నా కదా, తన డ్యూటీని తాను చేయాల్సిన వ్యక్తి విస్మరించి కేవలం రాజ్యం కోసం, తన పోస్టింగ్ కోసం, తన స్వలాభం కోసం చాలామంది చూస్తున్నారు. కొంతమంది నిజాయితీపర ఆఫీసర్లు ఉండొచ్చు, వాళ్ళకి సెల్యూటు. కానీ ఇందులో దొంగలు, దోపిడీదారులు కూడా ఉన్నారు. పైలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇక వేధించడం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ కేసులు, రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఊరికే గుడ్డిగా ఓట్లు వేస్తే మాత్రం మన పిల్లల భవిష్యత్తు మాత్రం ఆగమైపోతుంది. నేను చెప్తున్న పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అది దేశానికి సంబంధించిందంటే రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ వచ్చి నల్గొండనో, వరంగలో, ఖమ్మమో, నిజామాబాదో, హైదరాబాదో, రంగారెడ్డో ఇవన్నీ అయితే తిరిగి ఇక్కడ ఉండలేడు కదా. ఈ ప్రాంత బిడ్డలు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం తెచ్చిలు, ఎన్ని నిధులు తెచ్చిలు? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏడమైంది? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏడమని ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మామూలుగా ఉండదు. అందుకే మన ప్రాంతం వాడైతే, మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ గలం, మన తెలంగాణ బలం అయితే ఏదైనా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆలోచించండి. ఈయన చాలా క్లియర్గా చెప్పిండు. కేసీఆర్ ఏమన్నాడు అంటే ప్రజలే నాకు అండదండ, ప్రజలే నా ఎజెండా, ఇంకెవరూ లేదు. క్లియర్ కట్గా కూడా కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలన్నింటిని కూడా మీరు పరిశీలనలో పెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో జరిగే పరిణామం కానీ ఏదైనా పార్లమెంట్ ఎన్నికలు గనక పొరపాటున మీరు మర్చిపోయి ఆదమర్చి 2 జాతీయ పార్టీలే తోపుతురం అన్నారు అనుకో, రేపు పొద్దుగాల మన జీవితాలు ఇప్పటికే చిప్పబట్టుకున్నాం. రేపు పొద్దుగాల ఇక ఏముంటుందో మన చేతిలో దుబ్బబుక్కాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. పైలం ఆలోచించురు, తెలంగాణ బిడ్డలారా ఆలోచించురు. ప్రజలే ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పిండు. ఎందుకంటే ఒక రైతు నిరంతరం వ్యవసాయం చేసినప్పుడు నిరంతర శాస్త్రవేత్తగా మారిపోతారు. నిజంగా పల్లెటూరులో ఉండే సాంప్రదాయం కానీ, పల్లెటూరులో ఉండే ఆ కట్టుబాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఊరంతా ఒక కుటుంబానికి ఎంత తోడు ఉంటుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఈసారి మాత్రం ఎందుకు అంటే బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలంటే ఇగో ఇది పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూడుర్రి. కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళనలో రైతులు, కానరాని అధికారులు. ఇది భువనగిరికి సంబంధించి. రాష్ట్రంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నారు. యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, వలిగొండ మండలాల్లో భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేల బస్తాలలో తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అలసత్వం, కాంటా వేస్తున్న ధాన్యాన్ని లారీలలో తరలించకపోవడం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిపోయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో ఇది చూడురి, రైతులను ముప్పు తిప్పలు పెడుతుంది. 1 కాదు 2 కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవడు సలహాలు ఇస్తాడో, ఈ తలకమాలిన సలహాలతోని ఎందుకు ప్రభుత్వం తనంతట తానే నష్టం చేసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఇక్కడ ఆలోచించండి. రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. నెంబర్ 1 ఇక్కడ రైతు బంధు, అదే పెట్టుబడి సాయం మేము ఇస్తాం తోపుతురం లెక్క అని చెప్పి ఇది యాదిమర్శిలు. రైతులకు సంబంధించి కరెంటు, నిరంతరాయంగా ఉండే కరెంటుకు సంబంధించి ఈరోజు పోయిన పరిస్థితి. 3వది ఇదే రైతుకు సంబంధించి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది, సాగునీరు. ఇదే రైతుకు సంబంధించి పూర్తిగా కూడా రైతన్న కష్టాలు చూడరి. పండించిన పంట ధాన్యం కూడా కొనుగోలు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది అంటే ఆలోచించరు. ఇక 5వది రైతు కన్నీళ్ళు ఇక ఆకాశానికి తెలుసు, ఆ మబ్బులకే తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రైతు బంధు ఇవ్వడానికి కష్టపడుతున్నారు. రైతుకు కరెంటు లేదు, నీళ్లు లేదు, కొనుగోలు కేంద్రాలలో లేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, యావత్తు భారతదేశంలో కూడా అన్నపూర్ణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఇది నేను చెప్పింది కాదు, సెంట్రల్ జాతీయ స్థాయిలో మన భారతదేశంలో కేంద్రం అధికారికంగా ఇచ్చింది. అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అంటూ చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇకనైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అంశాన్ని లేదు మా పంటలు కొనటోళ్ళు లేకున్నా మంచిదే, మాకు పెట్టుబడి ఇవ్వకున్నా మంచిదే, మాకు రైతు బంధు రాకున్నా మంచిదే, రైతు బీమా రాకున్నా మంచిదే, కరెంటు లేకున్నా మంచిదే, నీళ్లు లేకున్నా మంచిదే, మాకు కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ వస్తుంది అంటే అది మీ కర్మ, మనం ఏం చేయలేం. ఎందుకు అంటే ఇంత దారుణంగా ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక చూడండి, తడిసిన ధాన్యం కొంటాం, మద్దతు ధర ఇస్తాం, పెండింగ్లో రైతు అంశాలు ఏమి ఇస్తారు?
వీళ్ళ లొట్టపీసి ఇస్తారు. 7,000 కోట్లు ఈ కేసీఆర్ ఏం చేసిండు, రైతులకు ఇవ్వాలని పెట్టిపోతే ఆ 7,000 కోట్లు ఏడవైనా తెలియదు. దాని తర్వాత మన సారు మొన్న బట్టి విక్రమార్క మాట్లాడతాను, మొగోను మాటలు మాట్లాడతాను, ఆయన ఎందుకు మాట్లాడతానో నాకు అర్థం కావట్లేదు. 734 కోట్లట రైతులకు బీమా ఇచ్చిరట, చనిపోయిన రైతులకు రైతు బీమా. మరి ఏడు ఇచ్చిర్రు. దాంతోపాటుగా ఇదే రైతులు ఇప్పటికీ దాదాపుగా 3 నుంచి 4 నెలలుగా అరే మేము పండించిన పంట ఉన్నదిరా నాయన కొనుగోలు చేయరా బాంచనని మొత్తుకుంటా ఉంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఇక వీళ్ళు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మితే తనంతట ఏంది ఎవరికి వారే శ్రీరామ రక్ష అంటారు కదా, ఎవరికి వారే కాస్నాల గడ్డ పోతాం ఇక వాళ్ళ మాటలు నమ్మితే. రేపు భవిష్యత్తులో గిదే ఉంటుంది. ఇక నిన్న పాపం క్రిషాంక్ మీ అందరికీ తెలుసు, దమ్ముంటే రా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, ములాఖత్లో క్రిషాంక్తో భేటీ, చెయ్యని తప్పుకు జైల్లో వేశారని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. క్రిషాంక్కు సంబంధించి ఏం జరిగింది, సోషల్ మీడియాలో ఉస్మానియా యూనివర్సిటీలలో కరెంటుకు సంబంధించి నీళ్ళకు సంబంధించి గత ప్రభుత్వం అక్కడి విద్యార్థులను ఏ విధంగా అన్నది, ఇప్పటి ప్రభుత్వం ఏమన్నది, వాస్తవం ఏంటిది, రేవంత్ రెడ్డి ఏదైతే షేర్ చేసిండో దాన్నే ఈయన షేర్ చేసిండు క్రిషాంక్. దాన్ని బట్టి ఫేక్ ఏంటిది నిజమేంటిది, అబద్ధం ఏంది నిజమేంది అని చెప్పినందుకు పాపం ఆయన తీసుకుపోయి జైలు వేసిలు. ఇగో రాజ్యం చేస్తున్న హింసాకాండ, దీన్ని అక్రమ కేసులు బనాయించడం. డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి నిజమేందో చూసుకుంటామని కేటీఆర్ చెప్తున్నాడు. అయినా కూడా స్పందించకపోతే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది. తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించి, ఇక మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, కనీసం దీని గురించి మానవత్వం, మనిషిని నేను అన్నం తింటున్నా గడ్డి తినట్లేదు అన్న ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఓ ఎమ్మెల్యే కానీ ఓ అధికారి కానీ స్పందించలేదండి. మొన్న గోడగులి వర్షంలో మనుషుల ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే కూడా స్పందించని దుర్మార్గంగమైన పరిస్థితి. ఇక ఈ తెలంగాణలో ఇంత అద్భుతంగా ఉంచి ఇక మీకు కనబడుతుంది. స్కూటీలు లేవు కానీ లూటీ మొదలైంది, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోయారు, సిగ్గు లేకుండా గ్యారంటీలు అమలు అయినాయి అంటున్నారు రేవంత్ రెడ్డివి అన్నీ రోత మాటలే. కల్వకుర్తి రోడ్ షోలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్గా మీరు అందరూ తెలుసుకోరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉంటాయి. మొదటి గ్యారంటీలలో 3 అంశాలు. ఆ మొదటి దాంట్లో ఏంటిది అంటే ప్రధానమైన అంశం ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు. మొదటి గ్యారంటీలో ఒక్క అంశం మాత్రమే నెరవేరింది. అందులో 500 సబ్సిడీ గ్యాస్ కానీ 2,500 మహిళలకు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్, పక్కనున్న పాకిస్తాను, చైనా, ఆఫ్ఘనిస్తాను, ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన బడ్జెట్ అంతా అత్తే ఈడ సెట్ అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, వీళ్ళు చేస్తారు అని నమ్మిర్రు అనుకోర్రి, ఇక అది ఉత్తమొచ్చటే. ఇక గాలి దుమారం వచ్చినా కరెంటు పోతలేదు, మంత్రి కోమటిరెడ్డి వింత వాదన. ఇదేం వాదన అంటూ నెటిజన్లు విమర్శ. ఈ ఒక్క నిమిషం ఉండవాయా, నీకు సిగ్గు ఉండదు, ఓ మానవత్వం ఉండదు. ఏం మాట్లాడతాడో ఈయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు. కానీ తెలంగాణ బిడ్డలారా, ఈయన మాట్లాడే మాట ఎట్లుంటుంది అంటే నిన్ననే కరెంటు పోయి పూర్తి స్థాయిలో కరెంటు పోయి పిల్లలందరూ కూడా ఆగమాగం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏంది కరెంటు లేక నిన్న ఎగ్జామ్ రాసిళ్ళు, అదేంది అగ్రికల్చర్కు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకుంటా బహుశా. నిన్న పిల్లలు కరెంటు లేకుండా రాసిళ్ళు. నిన్న మొన్న గాలి దుమారం వచ్చినా కరెంటు పోతారు. ఎవని చెప్తున్న ఊళ్ళల్లో పోయి నీ కారు దిగి ఓ వారం రోజులు అట్లా గ్రామాలన్నీ తిరిగిరా, తెలుస్తుంది. వారం రోజులు తిరిగి రావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎవని చెప్తారు ఈ నీతులన్నీ. ఇగో RRR వసూళ్ల కంటే ఆర్ఆర్ ట్యాక్సే ఎక్కువ. తెలంగాణలో కొద్ది రోజులలోనే కోట్ల అవినీతి. ఆర్ఆర్ ట్యాక్స్ వేసి ఢిల్లీకి పంపుతున్నారు. కాంగ్రెస్ పీవీని గౌరవించలేదు. వేములవాడ సభలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇగో నరేంద్ర మోడీ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చాలా క్లారిటీగా చెప్పిండు రేవంత్ సర్కార్ను. RRR వసూళ్ల కంటే ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి రాహుల్ వసూలు. ఈ వసూళ్ళంతా ఏంది, ఇక్కడ తెలంగాణలో అక్రమంగా బిల్డర్లను రియాల్టర్లను బెదిరించి ఈ సంపదంతా తీసుకెళ్లి ఢిల్లీలో అప్పచెప్తారు. వాడు ఎవడో తెలియదు, ఏ రాష్ట్రపోడో మనకేమో తెలియదు. జాతీయ స్థాయిలో ఉన్న సన్నాసులందరికీ తెలంగాణ సంపద దోచిస్తున్నారు. పోనీ నల్గొండ జిల్లాకు సంబంధించిన మన దళిత బిడ్డ ప్రశాంత్ పులిహోర అన్నందిని చనిపోయాడు. ఓ ఎమ్మెల్యే వెళ్ళిండా, ఓ మంత్రి వెళ్ళిండా, ఓ సీఎం వెళ్ళిండా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా ఇచ్చిలా? లేని పరిస్థితి. కానీ ఢిల్లీకి మాత్రం నిధులు పంపించాలి. కమిషన్లు పంపించకపోతే ఇక్కడ పీఠం ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కదా. ఆ భయంతో వీళ్ళు చేస్తున్న అరాచకం. దానితో పాటుగా చాలామంది అధికారులు, నాకు సీనియర్ అధికారులు ఫోన్ చేసి రంజిత్ భాయ్ సారీ ఏమనుకోకు,
మా ఆస్తులలో 50-50 ఇవ్వమంటున్నారు అంటున్నారు. రిటైర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వీఆర్ఎస్తో అది ఏంది పూర్తి స్థాయిలో ముందే రాజీనామా చేస్తారు కదా, చేసి వెళ్ళిపోయేటోళ్ళు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ఇక గింతకంటే నీచమైన గింతకంటే ఘోరమైన పరిపాలన ఇంకెక్కడైనా ఉంటుందా అండి? ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలనా? స్వయాన ఇది నేనన్లే, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలన్లే ఇవ్వాలని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని గారు రేవంత్ రెడ్డి తెలంగాణలో కొద్ది రోజులలో అంటే దాదాపుగా 5 నెలలు 150 రోజులు వేల కోట్లలో అవినీతి జరిగిందట. ఓ దేశ ప్రధాని చెప్పిండు, ఓ సామాన్యుడు మాట్లాడలేదు. ఇక దీని గురించి మాట్లాడాలంటే అమ్మో నాకు మాటలు రావు, నేను కడిగిన ఆనిముత్యాన్ని అంటారు. ఇక చూడుర్రి, కాంగ్రెస్కు సంబంధించిన ఓ పెద్ద మనిషి, కాంగ్రెస్ నేత టెక్నోక్రాట్ సామ్ పిట్రోడా, ఈయన జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాది వారు ఆఫ్రికా వాళ్ళలా ఉంటారు, శ్వేత జాతీయుల్లా ఉత్తరాది వాళ్ళు. కాంగ్రెస్ మేధావి అసంబద్ధత వ్యాఖ్య, ఎన్నికల వేళ రాజకీయ దుమారం, పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్, రాష్ట్రపతిని అవమానించారు అంటూ కూడా మోడీ అన్న పరిస్థితి కనబడతాం. పదవికి రాజీనామా, తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీన్ని ఆమోదించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వెల్లడించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మన దక్షిణాదికి సంబంధించి మనలోని మనుషుల కంటే కూడా వీళ్ళు చూస్తలేరు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ వితండ వాదన దారుణంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ సర్కార్పై టీచర్ల విముఖత, ఫేషియల్ అటెండెన్స్పై మండిపాటు, ఓటేసినందుకు మోసం చేస్తారా, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, తడాకా చూపిస్తామంటూ హెచ్చరిక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఎమ్మెల్సీ అదే ఎన్నికలలో గట్టిన బుద్ధి చెప్తారు అని కూడా తెలంగాణ బిడ్డలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 3 చోట్ల రేవంత్కు ముచ్చెమటలు, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలలో అగ్ని పరీక్ష, ఆ 3 గెలవపోతే రేవంత్ గ్రాఫ్ డౌన్, ఢిల్లీలో పలుకుబడి దెబ్బతింటుందనే ఆందోళన, సీఎం పదవికి ఎసరు వస్తుందనే భయం, సొంత జిల్లా చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి చెక్కలు, ఇప్పటికే 7-8 సార్లు పాలమూరు టూరు, సెంటిమెంట్ గాలంతో గట్టెక్కే ప్రయత్నాలు, ఎవరికి వారి యమునా తీరే కాంగ్రెస్ పార్టీల, కనీసం కాంగ్రెస్ పార్టీలో ఒక్కడన్నా బాధ్యతలు తీసుకొని ప్రచారం చేస్తున్నారు, చేతలేరు. ఆల్రెడీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, అధికార పార్టీ కావచ్చు, 150 రోజుల పరిపాలన కావచ్చు, కానీ ఇక్కడ చేసేది మాత్రం ఏమీ లేదనేది అర్థమైపోయింది. ఈయనను రేవంత్ రెడ్డి ఏంది తొక్కుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి, ఆయన్నే చెప్పిండు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పిఆర్ స్టంట్, ఆయనకు పబ్లిసిటీ పిచ్ ఎక్కువ కాబట్టి ఆ స్థాయిలో వచ్చిన వ్యక్తి. అంతమించి ఈయన ఏమన్నా జరుగుతుందా అంటే జరగదు. మల్కాజ్గిరి ఎట్లాగో ఓడిపోతుంది, మహబూబ్ నగర్ అవుట్, నాగర్ కర్నూలులో ఆర్ఎస్పీ గెలుపు, ఇంకేముంటుంది ఇక్కడ? ఏముంటుంది ఈయన వల్ల ఏమవుతుందండి తెలంగాణ బిడ్డలారా? కాంగ్రెస్ పరిస్థితి అయిపోయిందండి. నాకు తెలిసి నేను చూసిన రాజకీయాలలో ఏంది అంటే ఇంత త్వరగా ప్రభుత్వం ఏర్పడిన కేవలం 150 రోజులలో భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్న అద్భుతమైన సీఎం ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి. ఇక కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీస్తున్న మహిళలు, 6 గ్యారెంటీల అమలేది, మంత్రి జూపల్లికి నిరసనస్తేగా చుట్టుముట్టి నిలదీస్తున్న మహిళలు, గాయి చేస్తే పనులు జరుగు, మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్న మంత్రులు, గద్వాలలో జిల్లాలోనూ కాంగ్రెస్ సిపిఎం నేతలను నిలదీస్తున్న ఉపాధి కూలీలు. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు తెలంగాణ బిడ్డలందరూ కూడా నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా గల్లా పట్టి మెగా డిఎస్సి పరిస్థితి ఏంది, ఉద్యోగ నోటిఫికేషన్ పరిస్థితి ఏంది, టీఎస్పీఎస్సీ గత పరిస్థితి వలన ఎంతవరకు అరెస్ట్ అయింది, ఆ కేసుల పరిస్థితి ఏంది, దాని తర్వాత ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారెంటీలు 7 అమలైనవి, మీరు ఏం చేసిరు, 6 గ్యారెంటీలలో తెలంగాణలో ఎంత లూటీ చేసిండు, కరెంటు పరిస్థితి ఏంది, నీళ్ళ పరిస్థితి ఏంది, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, బస్సులలో మొగోళ్ళు దనుక్కునే పరిస్థితి ఏంది, మనం పైసలు ఇచ్చి ఎందుకు నిలబడాలి, సీట్ల విషయంలో ఆలోచించాలి. ఇవన్నీ అడగాల్సిన చిన్న ఇష్యూయే, కానీ ఖచ్చితంగా అడగాలి. ఒక్కొక్కరిని ఊరికొచ్చినోని గల్లా బట్టి అడుగుర్రి, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వాళ్ళు. మీరు ఓటేస్తే గెలిస్తేలు, మీ ఓటు వల్ల వాడు ఈరోజు ఉంటాడు, వాడు తిరిగే కారు, వాడు తినే తిండి, వాడు వేసుకునేవాడు మొత్తం మనం కట్టిన పనులే, దొబ్బి తింటాలు. ఓ 4 మంత్రులు 1,50,00,000 పెట్టి నిన్న కొత్త వెహికల్ కొన్నాడట, ఆ చిత్రం వస్తుంది, 2 రోజులలో వస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి, ఇంకో 2 మంత్రులు, కరీంనగర్ సంబంధించిన ఓ మంత్రి, నల్గొండకు సంబంధించిన ఓ మంత్రి 1,50,00,000 పెట్టి 3 కార్లు ఉన్నారట ఒక్కొక్కరు. ఇక కథ ఏందో కూడా చూపుతా ఆఫ్టర్ ఎలక్షన్స్, అది కూడా రావాలి కదా, దానికి ఇయ్యమంటే ఇయ్యనంటాను, కొద్దిగా చూపెడతాం మీకే.
ఇక బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్. మైనార్టీ ప్రముఖుల నిర్ణయం రహస్య సర్వేతో వ్యూహరచన. 5 నెలల్లోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనం. మెజార్టీ సీట్లలో ఆ పార్టీని 3వ స్థానమే. దానికి ఓటేస్తే కమలానికి మేలు చేకూరినట్టే. కేసీఆర్ అండతోనే మోదీని పార్టీని అడ్డుకోగలం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీరు బాగోలేదు. అన్ని రాష్ట్రాలలో బీజేపీని ఆపేది ప్రాంతీయ పార్టీలే. క్షేత్రస్థాయి ముస్లింలకు స్పష్టమైన సంకేతాలు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా? పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీని దూకుడుకు కళ్ళెం వేస్తున్నాయా? కాంగ్రెస్ పై ఆశలు ఆవిరైపోయినట్టేనా? తెలంగాణలోను బీజేపీని నిర్వహించడం బీఆర్ఎస్తోనే సాధ్యమా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలని అక్షర సత్యాలేనని ఓ రహస్య సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు రహస్య సర్వే కాదు, ఏది కాదు, నేను చెప్తున్నాను. నా చేతిలో ఉన్న ఒక 3 సర్వే సంస్థలు చెప్పినాయి. వాళ్ళు ఏమని చెప్పిల్లంటే, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, నేను బీజేపీ మీరు అంటున్నారు కాబట్టి రాస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, ఎట్లా బీఆర్ఎస్ ఓడిపోయిందని మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఎన్ని ఇచ్చిల్లో తెలుసా? వీళ్ళకు 12 సీట్లు ఇచ్చిర్రండి. బీఆర్ఎస్ పార్టీకి ఓ సర్వేలో 12 వచ్చినాయి, ఓ సర్వేలో 8 స్థానాలు, ఓ సర్వేలో 6 వచ్చినాయి. అంటే మీరు కూడా ఆలోచించు. ఇగో వీళ్ళైతే 3, 2, ఇంకొకన్న అయితే 4 కాడికి వచ్చలు. ఇగో వీళ్ళు 6, 3, 1 కాడ ఉన్నారు. పలు సర్వేలు చెప్పినాయి, ఇవి మనం కూడా చెప్పలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు టూరుతోని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. 12 స్థానాలు, 8 మినిమం 6 చెప్పిన పరిస్థితి ఏ సర్వే చూసినా కూడా. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయి కాదురా పిల్లగా, ఇక్కడ తెలంగాణలో మనం ఆగమైపోతున్నాయి, మన బతుకులన్నీ కూడా ఆగమైపోతున్నాయి. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు అనే ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా జరుగుతున్న అంశం కనబడుతుంది. ఇక దాంతోపాటు మోదీ కరిష్మా భ్రమే, మందిర నినాదం ఈ ఎన్నికలలో పనిచేయదు. హిందీ బెల్ట్లో బీజేపీకి కొత్తగా వచ్చే సీట్లు లేవు. దక్షిణాది రాష్ట్రాలలో కమలానికి రిక్తహస్తమే. బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల ఫలితాలే నిర్ణయిస్తాయి. బీజేపీ ఓటం సాధ్యమే. యోగేంద్ర యాదవ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నాకు తెలిసి మోదీని ఓడించడానికి దేశంలో ఉన్న చాలామంది రైతులు పనిచేస్తారు. ఎందుకంటే నేను చదువుకున్న చదువు, నేను తిరిగిన జర్నలిజంలో, నేను చూస్తున్న ప్రపంచంలో ఏడాది పాటు ఒక ప్రభుత్వం మీద రైతుల పోరాటం ఢిల్లీ సరిహద్దులలో జరిగిన విషయం కానీ, ఆ తర్వాత మణిపూర్ అల్లర్లు కానీ, దాంతోపాటుగా ఇచ్చిన హామీలను అంటే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ రంగ సంస్థలు చేయడం కానీ, ఇది మోదీకి కలిసి వస్తుందని. కేవలం జై శ్రీరామ్ నినాదమే ఒకటి అనుకుంటే కేవలం అంతా పిఆర్ స్టంటే. కేవలం పిఆర్ స్టంట్ ఏంది అంటే పబ్లిసిటీ. మోడీ పోతా అంటే కెమెరాలు పెట్టాలి, సెక్యూరిటీ ఉండాలి, మోదీకి ఎదురుంగా ఎవరన్నా రుద్ది ఎవరన్నా ఉంటే పక్కో జరపాలి, గింత తప్ప ఏం జరగదు. ఈ తెలంగాణలో కూడా మోదీ ప్రభంజనం ఉంటుంది అనుకుంటే మూర్ఖత్వం. నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అందుకే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయం ఏంటి అంటే, వాస్తవ కోణాలన్నింటినీ కూడా మేము ముందుంచే ప్రయత్నం జరుగుతుంది. నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.